నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు మీద టర్కీ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇస్తాంబుల్ నుంచి ఈ ప్రకటన వెలువడింది. గాజాలో మానవ హననానికి పాల్పడుతున్న ఈ బెంజమిన్ నెతన్యాహును, అలాగే అంటే వాళ్ళ లెక్కలో రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాడ్జ్, ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎయాల్ జమీర్, వీళ్ళతో పాటు ఇంకొక 37 మంది మీద టర్కీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వీళ్ళంతా మారణ హోమం సృష్టించారట, టర్కీ ఎలిగేషన్. అండ్ ఇస్తాంబుల్ ప్రాసిక్యూటర్ కార్యాలయం అనమాట ఈ ప్రకటన జారీ చేసింది. ఇన్ఫ్యాక్ట్ అంతర్జాతీయ న్యాయస్థానంలో ఈ కేసు విచారణలో ఉండగానే టర్కీ ఒక అడుగు ముందుకేసింది. వేసి వీళ్ళకు బెంజమిన్ నెతన్యాహుతో సహా 37 మందిని వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ జారీ చేయడం, ఇది సహజంగానే చాలా పెద్ద చర్చకు దారితీసింది. ఇంకా చాలా దేశాలు దీని మీద ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఏంటి, ఒక దేశ ప్రధానమంత్రి మీద ఇంకో దేశం అరెస్ట్ వారెంట్ జారీ చేయటం ఏంటి? పైగా అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇది ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. మారణ హోమం సృష్టించారనేది వీళ్ళ ఆరోపణ. గాజాలో ఇజ్రాయిల్ పద్ధతి ప్రకారం పాల్పడిన మారణ హోమం మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలపై చర్చ జరుగుతూనే ఉంది. ఒక పక్క దీని మీద ఇదే చర్చ జరుగుతుండగా, అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉండగా, టర్కీ ఇప్పుడు చట్టపరమైన చర్యలకి, అసలు చట్టపరంగా ఒక దేశ ప్రధానమంత్రి మీద ఇంకో దేశం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందా లేదా, ఇది ఇప్పుడు అంతర్జాతీయ న్యాయ నిపుణులు దీని మీద ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఇస్తాంబుల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ కేసులో మొత్తం 37 మంది అనుమానితుల జాబితాట ఇదంతా కూడా. ఈ జాబితాలో నెతన్యాహుతో పాటు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాడ్జ్ అండ్ జాతీయ భద్రతా మంత్రి ఆయన ఇతమార్ బెన్గ్వేర్, ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎయాల్ జమీర్ లాంటి కీలకమైన నాయకులు ఉన్నారు. అయితే పూర్తి జాబితాను మాత్రం ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించలేదు. మొత్తం 37 మంది ఉన్నారట. ఈ అరెస్టు వారెంట్లకు సంబంధించిన ఫిర్యాదులో గాజా స్ట్రిప్లో టర్కీ సర్కారు నిర్మించిన టర్కిష్ పాలస్తీనియన్ ఫ్రెండ్షిప్ హాస్పిటల్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. గాజా స్ట్రిప్ అనేది చాలా సెన్సిటివ్ ఏరియా. హమాస్ వాళ్ళు అక్కడ దాక్కున్నారు, వాళ్ళకి సపోర్ట్ హెజ్బుల్లాస్ నుంచి ఉంది, వాళ్ళ సపోర్ట్ హైతీస్ నుంచి ఉంది. ఈ 3S వీళ్ళకి మళ్ళీ ఫండింగ్ అమెరికా దొంగసాటిని ఇస్తోంది. ఇవన్నీ రకరకాల ఆరోపణలు ఉన్నాయి. మరి అదే ఆరోపణల మీద వాళ్ళని విచారించదట ఇస్తాంబుల్ కార్యాలయం, హమాస్ని విచారించదట, హైతీస్ని విచారించదట, హెజ్బుల్లాస్ని విచారించదట. కానీ నెతన్యాహుతో పాటు 37 మంది, అందులో మంత్రులు ఉన్నారు, సీనియర్ అఫీషియల్స్ ఉన్నారు, టాప్ లెవెల్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు. ఇప్పుడు టర్కిష్ పాలస్తీనియన్ ఫ్రెండ్షిప్ హాస్పిటల్ అంశం ఎందుకు ప్రస్తావన చేసిందంటే, మానవతా సేవలకు అంకితమైన ఈ ఆసుపత్రిని ఇజ్రాయెల్ సైన్యం మార్చి నెలలో బాంబు దాడి చేసి ధ్వంసం చేసిందని చెప్పేసి ఫిర్యాదులో చెప్పారు. ఇలాంటి చర్యలు అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘన కిందకు వస్తాయని టర్కీ వాదిస్తోంది. ఇంత గడిచిన సంవత్సరమే ఇజ్రాయెల్ మీద చట్టపరమైన పోరాటం చేయాలని చెప్పేసి టర్కీ నిర్ణయించడం, దానికి సంబంధించిన ప్రియాంబుల్ ఎక్సర్సైజ్ అంతా చేసుకోవడం మనం చూస్తూ వస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈ టర్కీ నుంచి వచ్చే ఉగ్రవాదుల గురించి టర్కీ ఎందుకు మాట్లాడట్లా? హమాస్కి టర్కీ ఎందుకు సపోర్ట్ చేస్తోంది? హైతీస్కి, హెజ్బుల్లాస్కి ఎందుకు స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్లాట్ఫామ్స్ ఇస్తుంది? వీటి మీద వాళ్ళు మాట్లాడాలి కదా. ఇన్ఫ్యాక్ట్ రేపు పొద్దున ఇజ్రాయెల్ కూడా ఇదే పని చేస్తే, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఇలా టర్కీకి కూడా అరెస్ట్ వారెంట్లు జారీ చేయడం, వాళ్ళ మీద కూడా ఇలా ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నారు, ఫండింగ్ చేస్తున్నారని అభియోగాలు మోపి, ఒక అభియోగ పత్రం మోపి వాళ్ళు కూడా ముందరికెళ్తే టర్కీ ఏ మోహం పెట్టుకుని వస్తుంది? ఇన్ఫ్యాక్ట్ 57 ఇస్లామిక్ దేశాల్లో ఈరోజు గాజాలో జరుగుతున్న మానవ హననానికి కారణమైన హమాస్, ఒకవైపు హమాస్ అండ్ రెండో వైపు వీళ్ళ అలిగేషన్ ఏంటి, ఇజ్రాయెలే చేస్తుందని. సరే, ఇజ్రాయెల్ ఒకవైపు చేస్తుంటే హమాస్ ఇంకోవైపు చేస్తుంది. మరి హమాస్ని నిలదీయాల్సిన అవసరం లేదా టర్కీకి? మనమే ఫండ్ చేసి, అంటే 57 ఇస్లామిక్ దేశాల మధ్య ఒక చిన్న దేశం, కేవలం యూదుల కోసం నిర్మించుకున్న దేశం అది, ఆ దేశం లేకుండా చేయాలి ప్రపంచ పటం నుంచి అని. ఇజ్రాయెల్ ఏ రోజు యుద్ధం మానేస్తుందో ఆ రోజు ఇజ్రాయెల్ ప్రపంచ పటం నుంచి మాయమైపోతుంది అనేది అందరికీ తెలిసిన సత్యం. చిన్న స్ట్రిప్ అది. ఆ చిన్న స్ట్రిప్లో అతి చిన్న జాతి, ఒక నాగరికత, ఒక సంస్కృతి పూర్తిగా ధ్వంసమైపోయే పరిస్థితుల్లో అనివార్యత వాళ్ళ మీద నెత్తిన డ్యాన్స్ కడుతుంటే వాళ్ళు యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎవరితో యుద్ధం చేస్తున్నారు? వాళ్ళు ఉగ్రవాదులతో చేస్తున్నారు, పాలస్తీనియన్స్తో కాదు. పాలస్తీనియన్స్ మాస్కులు పెట్టుకొని వెనకాల ఈ హమాస్, హైతీస్, హెజ్బుల్లాస్ చేస్తున్న ఈ విపరీతంతో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. పొరుగునున్న ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ నేషన్స్ తోటి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు.
అంత మాత్రాన ఇజ్రాయెల్ వైపు నుంచి తప్పిదాలు జరగలేదని కాదు, జరిగి ఉండొచ్చు. కానీ ఇవాళ ఈ ఉగ్రవాద గ్రూపుల్ని అక్కడి నుంచి చేస్తే ఇజ్రాయెల్ ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ దేశం వాళ్ళు నడుపుకుంటారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు ఒక పక్క నడుస్తుండగానే టర్కీ ఏ అర్హత ఉందని ఇజ్రాయెల్కి ఇవాళ నోటీస్, అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తుంది ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి. ఒకసారి ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఇదే కనుక ముందరక వెళ్తే ఒకవేళ టర్కీ నిజంగానే అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తుంది, ఎవరు సర్వ్ చేస్తారు? ఇస్తాంబుల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం సర్వ్ చేయాలి. ఎవరికి సర్వ్ చేస్తారు? ఇజ్రాయెల్ వెళ్తారా వీళ్ళు? మెయిల్లో పంపిస్తారా ప్రధానమంత్రి నెతన్యాహుకి, అలాగే మిగిలిన వాళ్ళకి, రక్షణ మంత్రికి అండ్ జాతీయ భద్రతా మంత్రికి అండ్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్స్కి, వీళ్ళందరికీ మెయిల్లో పంపిస్తారా? పర్సనల్గా వెళ్ళి సర్వ్ చేస్తారా? మీకు ఏ అర్హత ఉందని ఇప్పుడు ప్రపంచం మొత్తం అడుగుతున్నది ఏంటంటే, టర్కీకి ఏం అర్హత ఉంది? అండ్ మనతో పెట్టుకొని టర్కీ ఏమైందో చూసాం. ఇక్కడి నుంచి మొత్తం ఎగుమతులు ఆపేసాం వాళ్ళు ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసినందుకు కొంతకాలం క్రితం. అండ్ టర్కీకి వచ్చే ఇస్తాంబుల్కి వచ్చే టూరిస్ట్ ట్రాఫిక్ పడిపోయింది. ఇవాళ ప్రపంచంలో ఒక చిన్న దేశాన్ని ఎలిమినేట్ చేయాలి, చిన్న దేశాన్ని హ్యూమిలియేట్ చేయాలని టర్కీ చేస్తున్న ప్రయత్నాలకి 57 ఇస్లామిక్ దేశాల్లో ఎన్ని సపోర్ట్ వస్తాయి? మహా అయితే 10-15 వస్తాయి. పాకిస్తాన్ వస్తుంది గ్యారంటీగా, వస్తాయి 10-15 వస్తాయి. మిగిలిన ఇస్లామిక్ దేశాల్లో రేషనలిస్టులు ఉన్నారు, డెమోక్రాట్స్ ఉన్నారు, లిబరల్ డెమోక్రాట్స్ ఉన్నారు, మోడరేట్స్ ఉన్నారు. వీళ్ళందరూ సపోర్ట్ చేయరే. వీళ్ళు ఆ మాటకు వస్తే ఇజ్రాయెల్ ఒకవేళ మానవహనానికి పాల్పడినా దాన్ని సపోర్ట్ చేయట్లేదు, టర్కీని సపోర్ట్ చేయట్లేదు. ఈ 3 హెచ్ల సంగతి ఏంటో తేల్చాలి కదా ముందర. టర్కీ వాళ్ళకి అరెస్ట్ వారెంట్ జారీ చేసే ముందర, ఒక అభియోగ పత్రం మీరు పెట్టే ముందర మీ వైపు ఏమున్నాయి, మీ సీటు కింద నలుపు గురించి మాట్లాడాలి కదా, ఈ 3 హెచ్ల గురించి మాట్లాడాలి కదా. హెజ్బుల్లాస్, హైతీస్ అండ్ హమాస్ ఓ పక్క కాల్పుల విరమణకు ఒప్పుకుంటారు, మరో పక్క మళ్ళీ ఈ ఉగ్రవాదానికి తెగబడతారు. దీన్ని ముందర అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారించమని చెప్పండి. అండ్ ఇంకోటి, టర్కీకి ఉన్న అర్హత ఏ పార్టీ? టర్కీ వెనకాల ఉన్నది ఎవరు? ఇవాళ టర్కీ చేత ఈ ఆట ఆడిస్తున్నది ఎవరు? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలే. డెఫినెట్గా చైనా ఉంటుంది, ఎందుకంటే ఇజ్రాయెల్కి ఇక్కడ అమెరికా సపోర్ట్ ఉంది కాబట్టి, అమెరికా ఆయుధ సంపత్తి ఇచ్చి పంపించింది కాబట్టి. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ఇవన్నీ ఉంటే మరోపక్క ఇవాళ టర్కీ చేసింది, రేపొద్దున పక్కనున్న ఇంకో దేశం చేస్తుంది. ఈ అరెస్ట్ వారెంట్లు జారీ చేయడానికి మీరేమన్నా ప్రపంచ పోలీసులా? మీకేమన్నా పంచాయతీ ఉంటే డైరెక్ట్గా ట్రంప్తో తెలుసుకోవాలి. ఒక చిన్న దేశాన్ని మనుగడ సాగనీయకుండా చేయటం అనేది దుర్మార్గం. మానవ హననం జరిగిందా? ఖచ్చితంగా నిలదేయండి, అంతర్జాతీయ న్యాయస్థానం ఉంది, దాని దగ్గర వచ్చి మాట్లాడండి. బట్ ఆ దేశ ప్రజల్ని సుఖంగా ప్రశాంతంగా జీవించకుండా అడ్డుపడే హక్కు టర్కీకి కాదు, ఆ మాటకు వస్తే ఏ దేశానికి లేదు. ఒక దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడం అనేది అంతర్జాతీయ న్యాయస్థానాల్లో కానీ న్యాయ సూత్రాల్లో కానీ ఎక్కడ నిలబడదు.